మేమంతా గ్రామం నుంచి బాగుంటుంది. గవర్నమెంట్ మాట్లాడతాం, సాటర్డే మాట్లాడదాము, సండే మాట్లాడదాము అని చెప్పేసి ఆయన సరే అని చెప్పి మేము సండే పొద్దున్న ఇంకా అక్కడ కూడా పుట్టినారు దుడిపై వాళ్ళంతా కూడా మా గ్రామస్తులే. మాకు న్యాయం చేయాలని చెప్పి రోడ్డు మీద ధర్నా చేసినాం. ఊరే వచ్చినాం. ఆదివారము 10 గంటల నుంచి మొత్తం క్లోజ్ 4 గంటల వరకు మీ న్యాయమే చేస్తామని చెప్పినాడు. ఈ ఏరకే ఏఎస్ఐ డబ్బులు తీసుకున్నాడు. ఈ రోజు ఆదివారం పారిపోయినాడు. ఊరు లేడు, స్టేషన్లోనే లేడు. జనాలంతా చూసి పారిపోయినాడు. బయట ఊరి పోలీసు వాళ్ళంతా వచ్చి స్టేషన్ కావాలని ఉన్నారు. మమ్మల్ని స్టేషన్కి రానివ్వడం లేదు. వాళ్ళు చంపిన వాళ్ళు ఒక్కొక్కరిని పిలిపించి లోపల పెట్టుకుంటా ఉన్నారు. మాకు సీతారాముని గురించి, నేను వాళ్ళ పిల్లమ్మ, సీతారాముని గురించి ఈసారి మమ్మల్ని చేయలేదు. ఊరంతా 200 మంది మేము స్టేషన్ నా పేరు మల్లికార్జున, వాళ్ళు మూసిలే ఉండు. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం సురాజగంట గ్రామం. మా అన్న సీతారామయ్య 7వ నెల 4వ తేదీ పొద్దున్నే అనుమానాస్పదంగా చనిపోయినాడు. కేసు పెట్టినాం. తర్వాత మాకు నిజాలు తెలిసి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు విచారణ అనేది ఇంతవరకు జరపకన్నా వాళ్ళు మా కోసం ఇంతవరకు వాళ్ళు మా కోసం ఏమి చేయలేదు. మళ్ళాక నిన్న 14వ తేదీ, ఈ నెల 14వ తేదీ మేము పోలీస్ స్టేషన్ ముందర మాకు విచారణ చేసి మాకు నిజాలు తెలిపి మాకు న్యాయం జరపండి స్వామి వాళ్ళ దగ్గర కూర్చుంటే పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. ఈరోజు ఆదివారం మాట్లాడతామని చెప్పి రమ్మని చెప్పి ఇంతవరకు న్యాయం అనేది చేయలే. ఏం మాట్లాడకన్నా ఇంతవరకు కూర్చోబెట్టి మళ్ళీ వస్తానుండా అని చెప్పేసి సిఎస్ఆర్ గారు వెళ్ళిపోయినారు. ఇంతవరకు ఏమనేది మాకు విచారణ అనేది జరపలేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే ఉండండి అనేది తప్పించి వేరే మాట్లాడేది మాట్లాడుతున్నారు. సీతారామయ్య. చంపిన వాళ్ళు వచ్చి భాగ్య భార్య, చిన్నపాప మొగుడు రామరాజు, చిన్ని మొగుడు వచ్చింది వెంకటరమణ, ఇంకో వెంకటేశు, నేలపల్లి వెంకటరమణ. వీళ్ళు 7 కలిసి మా అన్నని చంపేసినారు. వాళ్ళు ఇచ్చేయమని చెప్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు విచారణ అనేది జరపకన్నా ఇంతవరకు మాకు న్యాయం అనేది జరగకన్నా దాచి పెడుతున్నారు. అడిగినప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ వేరే విషయాలు ఏది చెప్పలేదు. మేము ఊరంతా కలిసి వచ్చినాం. 14వ తేదీ ఊరంతా కలిసి వచ్చి స్టేషన్ ముందర ధర్నా చేసినాం. అయినా సరే మేము ఆదివారం మాట్లాడితే ఇట్లా ధర్నాలు చేయకూడదు, శాంతియుతంగా మాట్లాడతాం, మేము న్యాయం చేస్తామని చెప్పిన దానికి మేము ఆదివారం రాండా మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం, అదేమో చర్చలు జరిపిస్తాము, మీకు నిజాలు అనేది తెలిపిస్తామని చెప్పినా కూడా సరే అని చెప్పినాం. ఇప్పుడు ఆదివారం రోజు పొద్దున్న 10 గంటలకు రమ్మని చెప్పి ఇంతవరకు అయితే వాళ్ళు పిలిపించకన్నా అడగతంటే వాళ్ళు అది ఇది చెప్పి మాకు ఏదో చెప్తున్నారు. మాకు అయితే ఏమీ చెప్పలేదు. వాళ్ళు భోజనానికి వేస్తున్నాం దానికి దీనికి తప్పించి వేరే విషయాలు అయితే ఏమీ చెప్పలేదు మాకు. నా పేరు రెడ్డమ్మ. సీతారామయ్య నా తమ్ముడు, నేను వాళ్ళ సిస్టర్ని. మా సిస్టరు శుక్రవారము 3వ తేదీ నైటు చంపేసినారు. వాళ్ళు 7 చంపి రూమ్లో పెట్టి నైట్ అంతా బాత్రూంలో పెట్టి తెల్లటి ఎత్తుకొచ్చి మెట్టుకాడ పారేసినారు సార్ మా తమ్ముడిని. మేము అకస్మాత్తుగా మీ తమ్ముడు చనిపోయినాడు అనేసరికి మాకు తెలియలా, దిక్కుదోచక మేమేమి చేయక పోస్ట్ మార్టం కేసు అని చెప్పిందని మేము స్లోగా ఉండిందానికి మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు. అట్లా మేము స్టేషన్ తిరిగి అలసిపోయినా ఆయన ఏం న్యాయం చేయలేదు. 10 మంది మన ఊరు మించిపోకూడదని 10 మందిలో కూర్చొని మాట్లాడినా మేము న్యాయం మాకు వద్దు, మేము స్టేషన్లో కోర్టుకే పోతాము, మాకు అక్కడే న్యాయం జరుగుతుందని వాళ్ళు ఏమాత్రము 10 మందిలోకి వాళ్ళు వంగలేదు. స్టేషన్ వరకు వచ్చినారు. స్టేషన్లో కూడా మాకు న్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగలేదు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేస్తున్నారు వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. మా వరకు ఏం లేదు. అయినా మేము గమ్మున స్లోగా ఉన్నా కూడా నేను మా అమ్మ ఏడొస్తా ఉందని పిలుచుకొని వద్దామని పోతే ఖాళీ కాడ మా అమ్మని పిలుచుకొని వస్తూ ఉంటే దారుణంగా నన్ను పట్టుకొని కొట్టి ఈడ్చి తన్ని నన్ను చూడలేకుండా కొట్టి నన్ను హాస్పిటల్ కూడా చేస్తారు సార్ వాళ్ళు. చేసి మళ్ళీ నా మీదనే కేసు పెట్టి నన్ను కొట్టినారు తిట్టినారు అని
మాట్లాడి ఎంత చేస్తున్నారు సార్. వాళ్ళు దిక్కు తెలియకుండా మమ్మల్ని వాళ్ళు 7 చంపి రియంత నిద్రపోనీయకుండా వాళ్ళు రియంత చంపేసి ఇట్లంటే పరారులో ప్రతి ఎవరు లేరు సార్. ఊర్లో అయితే ఎవరు ప్రస్తుతము ఒక మెంబర్ కూడా లేరు. ఊర్లో అయితే 7 మంది పరారులో ఉన్నారు సార్. ఇప్పుడు కూడా కానీ సార్ వచ్చి సిఐ వచ్చి ధర్నా చేయినాం మేము 14వ తేదీ 16వ తేదీ న్యాయం చేస్తామని చెప్పినారు. ఆ రోజు డేట్ 10 గంటలకు వచ్చినాము. ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదా మాకు. వాళ్ళు అడిగితే ఎందుకు ఆటపడతారు, మేము చేస్తాం న్యాయము, మీరు టెన్షన్ తీసుకోవద్దని చెప్తున్నారే కానీ మేము భోజనం చేయాలా, మాకు ఈ పని ఉంది ఆ పని అంటున్నారు కానీ మాకు న్యాయం చేయలేదు సార్. వాళ్ళు బసవరాజు కండిగా పెద్ద పంజాని మండలము చిత్తూరు తాలూకు నా కొడుకు పెద్ద కొడుకు సీతారాములు వాళ్ళు 7 మనిషి కలిసి నా బిడ్డను చంపినారు. ఇది పోలీసులకు చెప్పితే ఇది చంపిండేది కాదమ్మా, ఉరి పోసుకున్నాడు. పుల్లు తాగబోతూ వాడు తాగేసి పెండ్లాం బిడ్డలు కొట్టేసి వాళ్ళ ఇంటింటికి పోతే వాని ఇష్టంగా వాడు ఉరి పోసుకున్నాడు అని నాకు న్యాయం చేయకన్నా వాళ్ళ లంచాలు తీసుకొని ఇప్పుడు నెలలింటి నన్ను ఇంటికాడికి స్టేషన్ దాకా రప్పించుకొని నన్ను రోడ్డుపై నిలబెట్టి చంపిండే వాళ్ళు అరుగు ఎత్తుకు స్టేషన్లో పెట్టుకొని ఏమి సార్ అంటే ఉండమ్మా చూస్తాము నీకేం గ్రూప్ ఉండదు, నువ్వు చూసినావా, నువ్వు పట్టినావా అనేసి నన్ను సతాయిస్తా అన్నారు. నేను మా ఇంటి నిద్ర వస్తూ ఉంటే నా బిడ్డ గురించి మమ్మల్ని సతాయించి పట్ట కట్లెత్తుకొని తరుముకున్నారు. మాకు న్యాయం చేయలేదు స్వామి, మాకు న్యాయం చేయలేదు. నా బిడ్డ నా కొడుకు నాకు న్యాయం కావాలా, నా బిడ్డ న్యాయం నాకు ఇలాగే తండ్రి. నాకు ఎవరు చంపినారు, నువ్వు చూసినావా అని అంటా ఉన్నారు. నేను పూర్తిగా వాళ్ళ పేర్లు చెప్తా ఉంటే ఇక్కడ వాళ్ళు వినలేదు. నా బిడ్డ చంపి వాడు ఇష్టంగా వాడు చంపినారు అని మమ్మల్ని కొడతా ఉన్నారు. ఇది కాదు అనేసి నీ పంచప్ప గంగారానికి పోతే గంగారంలో కూడా ఆయన ఆ మాట అంటాడు. చిత్తూరుకి పోతే చిత్తూరులో అదే మాట అంటా ఉన్నారు. పొలంనేరుకి పోతే పొలంనేరులో అదే మాట అంటా ఉన్నారు. వాళ్ళు ఇష్టంగా వాడు తాగేసి పెండ్లాం బిడ్డలు పుల్లు తాగిపోతుంది. బిడ్డ పెండ్లాం బిడ్డలు కొట్టేసి వాళ్ళు ఏడాడు పోతే వాళ్ళు ఇష్టంగా ఉరి పోసుకున్నారు అని చెప్తా ఉన్నారు. వీటికి 10 మాటలు నెలంతా తిరుగుతా ఉన్నా నేను మా ఇంటి ఆయన. వాళ్ళు వచ్చినప్పుడు అంతా ఎసాయ పో అని దూటునేసి నన్ను తరిమి కొడతా ఉన్నారు. ఏం సార్ నా బిడ్డ చచ్చిపోయినాడు సార్, నాకు న్యాయం చేయండి సార్ అంటే నీ బిడ్డ తాగి చచ్చినాడు పోమ్మా, నీకేమి న్యాయం చేసేది అనేసి మమ్మల్ని బెదిరించి కట్లెత్తుకొని తరుముతా ఉన్నారు. నాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. అది కాదు పెద్ద మనుషులమ్మా, నీ న్యాయం మేము చేస్తాము నండి. పెద్ద మనుషులకు కూడా లొంగితే పెద్ద మనుషులకు కూడా లొంగిపోవాలి, వాళ్ళకి కూడా లొంగకన్నా మీరు ఏం చేస్తారో చేయబండి అనేసి పెద్ద మనుషులు కూడా అడిగేసింది. ఆ పాప అడిగేసి మాకు న్యాయం చేయాలని చెప్పి రోడ్డు మీద ధర్నా చేసినాం. ఊరే వచ్చినాం. ఆదివారము 10 గంటల నుంచి మొత్తం క్లోజ్ 4 గంటల వరకు మీ న్యాయమే చేస్తామని చెప్పినాడు. ఈ ఏరకే ఏఎస్ఐ డబ్బులు తీసుకున్నాడు. ఈ రోజు ఆదివారం పారిపోయినాడు. ఊరు లేడు, స్టేషన్లోనే లేడు. జనాలంతా చూసి పారిపోయినాడు. బయట ఊరి పోలీసు వాళ్ళంతా వచ్చి స్టేషన్ కావాలా ఉన్నారు. మమ్మల్ని స్టేషన్ దగ్గర రానివ్వడం లేదు. వాళ్ళు చంపిన వాళ్ళు ఒక్కొక్కరిని పిలిపించి లోపల పెట్టుకుంటా ఉన్నారు. మాకు సీతారాముని గురించి నేను వాళ్ళ పిల్లమ్మ సీతారాముని గురించి ఈసారినా మమ్మల్ని చేయలేదు. ఊరంతా 200 మంది మేము స్టేషన్